మరి ఒక పర్యాయము ది క్రైస్ట్ ప్రార్థనా మందిరం వారిచే దేవుని బిడ్డలకును దేవుని విశ్వాసులకును మా యొక్క నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆయన ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో దేవుడు దీవించి మీరు చేయబోతున్న ప్రతి పనిలో కూడా సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు దేవుడు తన యొక్క సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేసి మిమ్మలను, మీ కుటుంబాలను, మీకు కలిగిన స్వతంత్రను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరము ఈ ప్రారంభ దినాన మరి ఒక పర్యాయము సన్నిధిలో మనం అందరం కూడా కలిసి ప్రభు నామాన్ని స్తుతించడానికి, దేవుని నామానికి మహిమను ఘనతను ఆపాదించడానికి దేవాదేవుడు మనకు కలుగజేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి అందరం కూడా రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన యొక్క సన్నిధిని, తన కాపుదలను, తన భద్రతను, ఆరోగ్యమును, క్షేమమును మనకు, మన బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని, సమయం చాలా కాలాతీతమైంది, క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనకి లేఖన భాగము కనబడుతుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రార్థన. ప్రేమ కనికరములకు కారణభూతుడగు మహా గొప్ప దేవుడా, నీ ఉన్నత నామాన్ని బట్టి ప్రభువా నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం మా పరమ తండ్రి. దేవా, ఇదిగో ప్రభువా కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. నీ లేఖనముల ద్వారా ప్రభువా, నీ మాటల ద్వారా ప్రభువా మీరు మా ప్రతి ఒక్కరితో మీరు దర్శించమని, నీ వాక్కుల చేత మమ్మల్ని తృప్తిపరచమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఏమంటాడంటే, ఇదిగో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఏనండి, నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయును అంటున్నాడు. అవును, ఈ యొక్క 2025 సంవత్సరంలో దేవుడు మనలందరినీ కూడా, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు మనకి ఒక నూతనముగా విజయాన్ని దేవుడు సమకూర్చునుగాక. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఎవ్రీ మ్యాన్, లేకపోతే న్యూ ఇయర్ ఈజ్ ఎవ్రీబడి, లేదా ఎవ్రీ మ్యాన్ బర్త్డే. ఏంటండి, ఆ నూతన సంవత్సరం అనేది, క్రొత్త సంవత్సరం అనేది ప్రతి వ్యక్తి యొక్క జన్మదినంలాగా ఉండదని చెప్పేసి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అవును, మనకు అలాగైతే ఈ యొక్క నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందో మనము ఉండాలని మనం ఆశిస్తామో, అలాగే ఈ యొక్క నూతన సంవత్సరం కూడా ఈ సంవత్సరంలో మనము ఎలాగ ఉండబోతున్నామో, ఏదండి ఈ సంవత్సరంలో మనము చేసే ప్రతి పని, ప్రతి కార్యము ఎలాగా చేయబోతున్నామని చెప్పేసి నూతన సంవత్సరం కూడా మన కోసము మన నుండి అది ఎదురు చూస్తూ ఉంటుందట. దేవుడు కూడా ఏం చేస్తాడంట, ఈ నూతన సంవత్సరంలో దేవుని బిడ్డలు లేదా దేవుని కుమారులు, కుమార్తెలు మనమందరము కూడా ఎలాగ ఉంటామో, ఎలాగా మనము ఒక నూతనముగా మార్చబడతాము అని దేవుడు కూడా మన యందు ఒక ఆశను, ఆకాంక్షను, ఆపేక్షను ఆయన కలిగి ఉన్న దేవుడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ నూతన సంవత్సరం మనకేమి అనుగ్రహిస్తుందంటే,
ఏమండి ఇలా చెప్పవచ్చు, ఒక చెత్తలాగున్న లేదా ఇంకా ప్రయోజనకరముగా లేని మన బ్రతుకులను ఉత్తమముగా మార్చుకోవడానికి, ఆనందభరితముగా మార్చుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఒక గొప్ప సదవకాశం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ప్రయోజనకరముగా లేని మన బ్రతుకులను ఇంకా దేవునికి ప్రీతికరముగా, దేవునికి ఇష్టపూర్వకముగా, దేవునికి సంతోషభరితముగా లేని మన జీవితాలను ఉన్నతమైనవిగా, సంతోషభరితమైనవిగా, ఒక అందమైన జీవితముగా మార్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప సదావకాశమే ఈ యొక్క నూతన సంవత్సరం. అయితే ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ఎలా ఉండాలంట? కేవలము తేదీ మార్పు కాదే కాను కానీ ఏదంట, దేవుని కొరకు మనము ఎదురు చూసే లేదా దేవుడు మన నుండి ఆశించే మన యొక్క మనస్సు లేదా మదిని మనము మార్పు చేసుకొని మరింత నూతనముగా, మరింత శ్రేష్టమైన భక్తిని మనం అందరము కూడా అవలంబించే వారముగా ఈ నూతన సంవత్సరం మనం అందరము కూడా ఉందుముగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కాలము, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన తర్వాత కాలము విభాగింపబడింది. దానికి సమయములు ఏంటండి ఏర్పాటు చేయబడ్డాయి. అయితే కాలము దేనినైనా కానీ తాకితే లేదా కాలము లేదా సమయం అనేది దేని చేతులన్నా పడితే అది పాతగిలుతుందేమో. కానీ ఇదిగో మనల్ని కానీ మనము కానీ దేవుని కానీ మనము తాకే వ్యక్తులుగా ఉన్నట్లయితే లేదా దేవుని యొక్క చెంతకు మనము చేరి ఆయనను మనము ఆయనలో ఉన్న ఒక నూతనత్వాన్ని మనము పొందుకునే వారముగా మనం అందరము కూడా ఉండాలని దేవుని యొక్క ఆశ, కోరిక మన పట్ల అయి ఉన్నది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. నేనేమంటున్నానంటే చూడండి, ఈ నూతన సంవత్సరం మనం అందరం కూడా ఒక నూతనత్వాన్ని పొందుకోవాలి. మన మనసులో మార్పు చేయబడాలి, మన క్రియలు మార్చబడాలి, మన క్రియలు నూతనముగా చేయబడేవిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన హృదయము కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు కానీ మన యొక్క క్యారెక్టర్ అనేది ఏం చేయబడాలంట? మార్చబడేదిగా ఉండాలని చెప్పేసి దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు. ఈ చదవబడిన ఈ లేఖన భాగం కానీ ఒకసారి మనం కానీ ఆలోచన చేసినట్లయితే ఏమండి, ఈ చదవబడిన ఈ లేఖన భాగము ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమని తెలియజేస్తున్నాడు భక్తుడు? ఇదిగో పాతవి గతించిపోయెను, సమస్తమును క్రొత్తవాయను, నూతనమాయను. ఇదిగో ఇప్పుడు మీరు క్రీస్తునందున్న ఎడల మీరు అందరూ కూడా ఎటువంటి వారంటే మనం అందరం కూడా నూతన సృష్టి. ఎటువంటి వారం అంటే అండి? నూతన సృష్టి. అంటే సృష్టి నూతనంగా చేయబడాలంటే సామాన్యమైన విషయమా? ఏమండి, దేవుడు సృష్టిని కలగజేశాడని పరిశుద్ధ బైబిల్ వేద గ్రంథము మనకు తెలియచేస్తుంది. ఆయన ఈ సృష్టిని కలగజేసిన విధమును చూడగా ఏమంటాడు? దావీదు అంటాడు, అయ్యా ఆకాశములో నేను తేరు చూడగా ఏదంటారు, మాకు భయమును వణుకును కలుగుతున్నవి. ఈ సృష్టి ఎలాగ చేయబడిందో, ఈ సృష్టి అంతటి కూడా దేవుని మహిమతో ఎలాగ నింపబడిందో, ఎలాగ ఏర్పాటు చేయబడిందో ఇంకా అనేకులకు ఒక అర్థము కానీ అగోచరమైన ప్రశ్నగా ఉంది. అవును, క్రైస్తవులైన మనము కూడా ఎలాగ మార్చబడాలంట? ఒక నూతనమైన సృష్టిగా ఈ నూతన సంవత్సరం మనము ఎప్పుడైతే మనము క్రీస్తునందు ఉంటామో, క్రీస్తులో మనం అంటుకట్టుబడి ఉంటామో, క్రీస్తులో వేరుపారిన జీవితాలు మనము కలిగి ఉంటామో, దేవుని సన్నిధిని విడవకుండా, ఆరాధన విడవకుండా, ప్రార్థనను విడవకుండా, వాక్యధ్యానాన్ని విడవకుండా, పరిశుద్ధుల సహవాసాన్ని విడవకుండా ఎప్పుడైతే మన జీవితంలో మనము క్రీస్తు అంటుకట్టుకొని క్రీస్తు నందుండి ఈ నూతన సంవత్సరంలో మన జీవితాన్ని మనము ప్రారంభించడానికి, మనము చేయడానికి మనం ఎప్పుడైతే ఒక తీర్మానాన్ని, ఒక నిర్ణయాన్ని మనము తీసుకుంటామో ఏదంట? పాతగిలిన మన బ్రతుకులను, సమస్యల వలయంలో
ఏమండి ఘోరమైన విపత్కరమైన వలయములు, ఎవరికి పనికిరాని స్థితిలో నుంచి ఏమండి అనేకులకు దీవెనికరముగా, ఆశీర్వాదకరముగా, మేలుకరముగా దేవుడు మనల్ని అందరినీ మార్చబోతున్నాడు. ఎప్పుడంటే మనము క్రీస్తులో మనము అంటు కట్టబడి క్రీస్తు యేసు నందు మనము ఉండిన ఎడల. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే పరిశుద్ధ లేఖన భాగం నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే ఒక 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనకి ఈ నూతన సంవత్సరం ఏమనుగ్రహించాడంటే, దేవుడు మనకి కొత్త వాగ్దానాలను దేవుడు మనకి అనుగ్రహించాడు. ఏ వాగ్దానాలండి? మనం ప్రతి ఒక్కరు కూడా వాగ్దానాలు తీసుకున్న ఎంతో సంతోషంగా, ఏమండి ఈ నూతన సంవత్సరం దేవుడు నాకు ఏ వాగ్దానం ఇస్తాడో, ఏ మాట చేత నన్ను దేవుడు దీవిస్తాడో, ఏ వాక్కుల చేత దేవుడు నన్ను తృప్తిపరుస్తాడని నూతన వాగ్దానం మనం తీస్తున్నాం కదా. అయితే దేవుడు కూడా గాడ్ ప్రామిసెస్ నో థింగ్స్ టు అవర్ లైఫ్. రెండవదిగా దేవుడు మన కొరకు కొన్ని నూతనమైన వాటిని దేవుడు సిద్ధపరచబోతున్నాడు. అవును, ఈ నూతన సంవత్సరం ఎలాగ ఉండబోతుందో మనం ఆశిస్తున్నాం కదా. అలాగే దేవుడు కూడా మన కొరకు, ఆయన కూడా మనలో నుంచి ఎల్లవేళలా కూడా ఒక నూతనత్వాన్ని, లేదండి ఒక కొత్తదనాన్ని దేవుడు కూడా మన నుంచి అయినా కోరుకునే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనకు కూడా గాడ్ ప్రిపేర్స్ న్యూ థింగ్స్ టు అవర్ లైఫ్. మూడవదిగా మనం కానీ చూసుకున్నట్లయితే దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, గాడ్ ప్రిఫర్స్ న్యూ థింగ్స్ టు అవర్ లైఫ్. మొదటిగా ఏంటంట, దేవుడు మనకు అనేకమైన వాగ్దానాన్ని దేవుడు ఇస్తాడు. ఒక నూతనమైన వాగ్దానం. మీరందరూ కూడా మీ వాగ్దానం మీ పేరు రాసుకున్నారు కదా. దేవుడు ఈ యొక్క 2025 సంవత్సరంలో మనకు, మన సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏందండి? ఏమండి, నీవు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 6వ వచనం. ఈ వాగ్దానం మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఒక నూతనమైన వాగ్దానం. అలాగే మనలో ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వ్యక్తిగతమైన వాగ్దానాలు మనం తీసుకుని ఉన్నాం. అయితే దేవుడు కూడా కొన్ని విషయాలు మనకి ప్రామిస్ చేశాడు. ఏమంటే మనం అనుకున్నట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 9వ వచనంలో మనం కానీ చదువుకున్నట్లయితే ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతాను, విందాం. ఏమండి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను అంటాడు. ఏమన్నాడండి? నేను ఒక నూతనమైన క్రియను నేను చేయబోతున్నాను, అది ఇప్పుడే మొదలవును, అది ఇప్పుడే ప్రారంభమవునని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుడు ఇంకా మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ వచనంలో, నేను మీకు నూతనమైన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నేను మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఏమన్నాడండి? నేను మీకు ఒకసారి చూద్దామా యెహెజ్కేలు పత్రిక. ఏమండి, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నేను మీకు కలగజేసేది. అలాగే యెహెజ్కేలు పుస్తకం 11వ అధ్యాయము 19వ వచనంలో మనం కానీ చూసుకున్నట్లయితే యెహెజ్కేలు పుస్తకము 19వ అధ్యాయము 11వ వచనం, 19వ వచనం, 11వ అధ్యాయము 19వ వచనం. వారు రాతి గుండెను మీలో నుంచి తీసివేసి నేను ఏమన్నాడండి, వారికి నేను మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు, వారి యందు ఏక మనసు కలగజేసి నూతన ఆత్మను నేను పుట్టించెదను అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? ఇదిగో నేను మీకు ఒక నూతన క్రియను నేను చేస్తాను, ఒక నూతనమైన హృదయాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను, రాతి హృదయాన్ని నేను తీసివేస్తాను. ఇంకేమన్నాడు? ఒక నూతనమైన ఆత్మను నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పేసి దేవుడు ఏమన్నాడండి? ఆయన కూడా మన పట్ల మనకు ఏం చేయాలని ఆశంట, మన జీవితంలో కూడా నూతనమైన క్రియలు మనకు చేస్తానని దేవుడు
వాగ్దానం చేస్తున్నాడు. నూతనమైన మనసు, నూతనమైన హృదయం, నూతనమైన ఆత్మను దేవుడు మనకి ఇవ్వాలని ఆయనకి ఎంతో ఆశతో ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంట? ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి, స్వతంత్రించుకోవడానికి అర్హత మనము కలిగిన వారముగా మనం అందరము కూడా ఉందుముగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరచబోతున్నాడు? ఇప్పుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇదిగో మీరు నూతన సృష్టిగా మారతారు, మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన యొక్క స్వభావాన్ని ఇస్తాను, నూతన ఆత్మను నేను మరలా మీలో కలగజేస్తాను అంటున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం మనం కానీ చూసుకున్నట్లయితే 21వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మన కొరకు వేటిని ఆయన సిద్ధపరుస్తున్నాడంట? నూతన భూమిని, నూతన ఆకాశమును ఆయన ఏం చేస్తాడు మన కొరకు? ఆయన కొత్త ఆకాశమును, కొత్త భూమిని మీకు నేను సిద్ధపరుస్తా, మీకు నేను ఇస్తానంటున్నాడు. ఏమన్నానంటే దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. అవును, అలాగే దేవుడు మన కొరకు ఏమి సిద్ధపరచబోతున్నాడంట? నూతనమైన ఆకాశములను, నూతన యెరూషలేము పట్టణమును, ఆ ఉన్నతమైన, అత్యున్నతమైన, శ్రేష్టమైన అనుభవాన్ని దేవుడు మనకి ఇవ్వబోవడానికైనా సిద్ధపరుస్తున్నాడు. మూడవదిగా మనం కానీ చూసినట్లయితే గాడ్ ప్రిఫర్స్ ఏదంట? న్యూ థింగ్స్ టు, అంటే దేవుడు ఇదిగో నేను మీకు వాగ్దానం చేశాను కదా, నేను ఆల్రెడీ మీకు ఇవ్వబోతున్నాను కదా, అయితే మీ నుంచి నేను ఏం కోరుకుంటున్నాను అన్నది ప్రాముఖ్యం. ఆ మాట మీకు అర్థమవుతుందా? దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు మనకు ఒక నూతనమైన విషయాలన్నీ కూడా దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఇదిగో నూతన సృష్టిని మనకైనా ఇవ్వబోతున్నాడు. అయితే వీటిని మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఎటువంటి వారముగా మనం ఉండాలంట? మనము కూడా దేవునికి ఎలాగ మార్చబడాలంటే అండి, నూతనమైన వారముగా మనం అందరము కూడా మార్చబడేవారుగా మనం అందరము కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన నుంచి కోరుకునేవి ఏంటని మనం చూస్తున్నట్లయితే మనకు లేఖన భాగంలో మనకు బాగా తెలుసు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అనగానే 1-2 వచనంలో మనకేం కనబడుతుంది? సజీవ యాగముగా. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం అందరికీ నోటెడ్ అయి ఉండాలి ఆ మాటలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. 2వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైన ఏదండి దేవుని చిత్తమేదో మరి తెలుసుకున్నట్లుగా ఏమంట, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము మీరు పొందుడి. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్నాడండి, ఇదిగో నేను మీ కొరకు నూతనమైన క్రియలు చేస్తానని వాగ్దానం చేశాను. ఇదిగో మీ కొరకు నూతనమైన వాటిని నేను మీకు సిద్ధపరుస్తున్నాను. అయితే మీరు నా కొరకు ఏం చేయాలంట? ఏదంట? నూతనమైన మనస్సును మీరు కలిగి రూపాంతరము మీరు చెందండి. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏంటంటే కేవలం మన బట్టలు మారితేనే ఏమండి దేవుడికి ఏమాత్రం ప్రయోజనం కలగదు. కానీ పైకి భక్తి కలిగిన వారిగా ఉంటే దేవునికి ఏమి సంతోషము కలగదు. కానీ ఆయన మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడంట? అండి, ఆయన మన నుంచి ఏమి ఆశిస్తాడంటే మనం చూసినట్లయితే మనము ఏదంట నూతనమైన మనసు కలిగి ఏదంటే రూపాంతరము చెందాలని దేవుని యొక్క ఆశ, ఉద్దేశం. అంటే రక్షణ పొందిన మనము ఎట్లాగా ఉండాలంటే అండి, ప్రతిరోజు కూడా మనము నూతనమైన వారముగా నవీనమైన స్వభావాన్ని మనము ధరించుకొని ఏదండి ఒక మంచి యొక్క ఎలాగా మనస్సు మనం మారాలి. మనస్సు ప్రతి
ప్రతిరోజు కూడా మనము ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంట? ప్రార్థన ద్వారా ఆ వాక్య ధ్యానము ద్వారా, వాక్య పఠనము ద్వారా ప్రతిరోజు కూడా మనం ఏం చేయబడాలంట? నూతనం అవ్వాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు మన్నాని ఎలాగ బోధించాడంటే, ఏ రోజు మన్నా ఆ రోజే. అట్లాగే మనం కూడా ఏం చేయాలంట? ప్రతిరోజు కూడా మనలో మనము ఏం చేయాలంట? వాక్యము చేత, ప్రార్థన చేత, సహవాసము చేత ఉదక స్నానము చేయబడిన వారంగా మనం ఉండాలని, అదే నిజమైన రక్షణ పొందిన వారి జీవితాలకు ఒక నిత్యమైన కట్టడ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని అంటాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఇదిగో మా బాహ్య పురుషుడు బలహీనమవుతున్నను, మా ఆంతర్య పురుషుడు ప్రతి దినము కూడా దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు పౌలు. నా మాట మీకు కనబడుతున్నాయా? మనము పైకి చూడడానికి బలహీనులుగా, లేదా కొన్ని బలహీనతలు కలిగి, అవి ఈ లోకానుసారమైన బలహీనతలు అంటే శరీరపరముగా కావచ్చు, ఆర్థిక పరముగా కావచ్చు, లేదా సమస్యల వల్ల మనము బలహీనంలో మనము కూరుకుపోయినా కానీ మనం ఎప్పుడైతే ప్రతిరోజు కూడా ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందిన మనము మన మనసు మారాలని, మన క్రియలు మారాలని, మన బుద్ధి మారాలని, మన ప్రవర్తన మారాలని, అయ్యా నేను నీ వల్ల నేను రూపాంతరం చెందాలని ఎలాగైతే ప్రతి విశ్వాసి ఉండటానికి ఇష్టపడతాడో, ఆ వ్యక్తి అనుదినము ప్రతి కూడా ఏమవుతుందంట? ఆంతర్య పురుషుడి యందు శక్తిని, ప్రభావమును వాడుగా ఉంటాడని చెప్పేసి లేఖన భాగంలో మనకు తెలియపరుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయబడాలంటే నూతనమైన మనస్సును, ఒక నవీనమైన స్వభావాన్ని ఈ నూతన సంవత్సరం మనము ధరించుకోవడానికి మనము ఒక అడుగు ముందుకు వేస్తే, మన వాగ్దానాలన్నిటినీ, మనకి ఇవ్వబోతున్న స్వాస్థ్యమైన ఆ పరమ యెరూషలేము పట్టణమును, ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో యుగాలు దేవునితో కలిసి ఉండటానికి దేవుడు మనకి మంచి తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇహపరమందు ఈ నూతన సంవత్సరం అంతే కూడా మనం తీసుకున్న వాగ్దానములన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడటానికి సోపానం ఏంటంటే, మనం ఏం చేయబడాలి? మన హృదయము, మన స్వభావము, మన మనస్సు, మన క్రియలు నవీనపరచబడాలి, నూతనపరచబడాలి. అనుదినము కూడా మనము మన ఆంతర్య పురుషుడిని మనము శక్తిని కలిగి ఉండడానికి మనం ఏం చేయాలంట? మనం చేసే పనులు మనం జరిగించవలసిన వారముగా ఉన్నాం. స్తోత్రములు, హల్లెలూయా. అందుకే అంటాడు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, చూడండి, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనకి లేఖన భాగం కనబడుతూ ఉంది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయట ద్వారా మనలను రక్షించెను. ఏంటంటే మనము ఎలాగ రక్షించబడ్డామంట? ఎలాగంటండి? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదు. దేవుని యొక్క కనికరము చొప్పున, దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క వాత్సల్యము చొప్పున మనకు ఆయన ఏమనుగ్రహించాడంట? మరలా జన్మ పొందడానికి. అందుకని నికోదేముతో ఏమంటాడు? అయ్యా, నిత్య జీవానికి నేను వారసుడు కావాలంటే నన్ను ఏం చేయమంటే, దేవుడు ఏమన్నాడు నికోదేముని? నువ్వు మరలా జన్మించాలి అంటే ఇప్పుడు అన్నాడు నేను మరలా తల్లి గర్భం వెళ్తానంటే కాదు. నీటి బాప్తిస్సం పొందాలి, అగ్ని బాప్తిస్సం పొందాలి. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే పరిశుద్ధాత్మ అనే వరమును పరిశుద్ధాత్మ మనకు కలగ చేసే నూతన స్వభావాన్ని మనము కలిగి ఉండటమే మనము దేవుని దగ్గర మనం పొందుకునే నిజమైన రక్షణ. స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయబడాలంట? మన మనస్సును దేవుని ఆత్మచేత నవీనపరచబడాలి. మీకు విషయం చెప్పమంటారా? పామును చూసారా?
పాము. మనం కానీ చూసుకున్నట్లయితే మనం అనేక ప్రాంతాలు వెళుతున్నప్పుడు అక్కడక్కడ మనకి ఏం కనపడతాయి అంటే కుస్సాలు కనబడతాయి. ఇప్పుడు పాము ఏం చేస్తాయి అంటే సుమారుగా మనం కూడా చూసినట్లయితే సంవత్సరానికి 4 నుంచి 7 ఇంకా ఎక్కువ పర్యాయములే తన ఉన్న ఏమండి ఆయా చర్మాన్ని విడిచి ముందుకు వెళుతుంది. అది వాస్తవానికి విడవలసినది ఏంటంట, పైన చర్మం కాదులా కానీ దాని లోపల ఉన్న విషాన్ని బయటకు కక్కివేస్తే ఏమైంది, మంచిది. కానీ పైన ఆ యొక్క చర్మాన్ని వదిలితే ఏమన్నా ప్రయోజనమా? మనము కూడా అంతే ఏదండి, పైకి తెల్లని వస్త్రాలు వేసుకొని పైకి భక్తి కలిగిన వారమే ఉండి పైకి ఏదంట భక్తులుగా ఈ లోకంలో చలామణి అవుతున్నా కానీ మనము పైకి భక్తి కలిగి లోపల ఉన్న విషయం మనము కానీ విడిచిపెట్టకపోతే లోపల ఉన్న మాలిన్యపు యొక్క చేష్టలను మన అంతరంగంలో ఆ అపవాది కలగజేసే దేవునికి విరోధభావమైన ఆ యొక్క విషపు యొక్క భావాలను మనము కానీ విడిచిపెట్టకపోతే ఏమి ప్రయోజనం చెప్పండి? అసలు విశ్వాసంగా మనం చలామణి కాగలవా? నేనేమన్నంటే పైకి భక్తి కాదు కానీ మనం ఏంటంట మన మనస్సులో నూతన ఆత్మ చేత మన మనస్సులను దేవుడు నూతన పరుస్తున్నాడు. కాబట్టి ఏంటంట ఆత్మలో మనము పాలువారం అవ్వాలి. ఆత్మఫలాలను మనము పొందుకున్న వారముగా ఉండాలి. ఏంటంట ఆత్మలో రెట్టింపు అభిషేకాన్ని పొందుకోవాలి. ఆత్మలో ఎలాగైతే ఆత్మలో కృపను ఏంటంట ఒక నూతనమైన ఆత్మాభిషేకాలను అనుదినము కూడా మన గిన్నె నిండి పొరలే ఒక నూతనమైన అభిషేకాన్ని మనం ఎప్పుడైతే పొందుకోవడానికి మనం ఇష్టపడతామో అంటే ఆత్మ ఫలాల వరాలేంది, ప్రేమ, కనికరము, సమాధానము, విశ్వాసము, ఇవన్నీ ఏంటంట సంతోషంగా మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, మనలో ద్వేషించే వారిని కూడా ప్రేమించడమే నిజమైన ఆత్మఫలము. అవన్నీ కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆత్మ ఫలాలను వరాలను మనం కలిగి ఉండటమే నిజమైన భక్తుని యొక్క తాత్పర్యమై ఉన్నది. స్తోత్రములు, హల్లెలూయా. రక్షణ అంటే కేవలము పై యొక్క ఏమండి స్వరూప్యాన్ని మార్చుకోవడం కాదులా కానీ లోపల ఉన్న మన ఆంతర్యాన్ని మనము ఏంటంటే మన యొక్క మనస్సును మన హృదయాన్ని నూతన పరుచుకోవటమే నిజమైన రక్షణ. స్తోత్రములు, హల్లెలూయా. అందుకని ఏంటంట భక్తులలాగా ప్రార్థన చేస్తున్నారు బైబిల్ గ్రంథంలో భక్తులు. మనకందరూ కూడా నూతన సంవత్సరం అనగానే ఏ వాక్యం గుర్తుకు వస్తుంది? హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అది ఏంటంటే హబక్కూకు చేసిన ప్రార్థన. హబక్కూకు ఏమన్నాడు? ప్రభువా, ఇదిగో సంవత్సరాలు జరుగుతున్నాయి అయ్యా, 2024 పోయింది, 2023 పోయింది, 2022 పోయింది, 2021 పోయింది, 2020 పోయింది, కానీ ప్రభువా నా బ్రతుకు మారట్లేదయ్యా, అయ్యా నా కుటుంబ పరిస్థితులు మారట్లేదయ్యా, అయ్యా నా స్వభావం మారట్లేదు ప్రభువా, అయ్యా నా కుటుంబం మేలుకరముగా దీవెనకరముగా ముందుకు కొనసాగట్లేదు ప్రభువా. ఇదిగో మేము పంట వేస్తున్నాం కానీ మా పంట పాడైపోతుంది, మేము పొలాలు చేస్తున్నాము కానీ తగిన దిగుబడి రావట్లేదు, మేము వ్యాపారం చేస్తున్నాము కానీ వ్యాపారంలో మాకు అభివృద్ధి కలగట్లేదు, ఇదిగో మేము చదువుకున్నాం కానీ మా చదువు మాకు మా కుటుంబానికి కానీ మా ఏ ప్రయోజనం లేకుండా పోతుంది ప్రభువా. దయతో మమ్మల్ని మరి ఒక్కసారి సంవత్సరం మమ్మల్ని కనికరించవా. సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములు మా పట్ల నీవు నూతన పరచవా. మా కుటుంబాలలో, మా అనుదిన జీవితాలలో, మా వ్యక్తిగత జీవితాలలో, మా వ్యాపారాలలో, మా ఆర్థిక పరిస్థితుల్లో, మా యొక్క ఆరోగ్య పరిస్థితుల్లో ప్రభువా నీ ఘనమైన ఉన్నతమైన కార్యాలను మరలా చేయవా అని హబక్కూకు చేసిన ప్రార్థనే ఈ నూతన సంవత్సరంలో మనము కూడా ప్రభువా అని ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ప్రభుని మనము వేడుకుందాం. మరి ఒక భక్తుడు దావీదేమంటాడు 51వ కీర్తనలో 10వ వచనంలో, ప్రభువా అయ్యా నా హృదయము మంచిది కాదయ్యా. ఏమన్నాడయ్యా? నా హృదయాన్ని నువ్వు నాకు శుద్ధ హృదయాన్ని నువ్వు కలగ చేయవా. అయ్యా ఇదిగో ప్రభువా నాలో ఉన్న చంచలత్వాన్ని, అసమానతలను ఏంటంట అస్థిరమైన మనసును నువ్వు తొలగించి నాకు నూతన మనసు నువ్వు దయచేవని దావీదు
ప్రభు సన్నిధిలో ప్రాధేయపడి గోజాడుతున్నాడు. తన యొక్క పరుపు కన్నీళ్ళ చేత తేలి పైకి తేలేలాగా ఏమంటున్నాడండి, ప్రభువా మాకు నీవు శుద్ధ హృదయాన్ని కలగచేయవా, ఒక నూతనమైన మనసు మరలా నాలో పుట్టింపవా. అయ్యా ఇదిగో ప్రభువా, నేను నీకు విరోధంగా ఎన్నో కార్యాలు చేస్తూ ప్రభువా నీ ఆత్మలో ఆనందాన్ని నేను పొందలేక ఉంటున్నానేమో, దయతో నీ ఆత్మయందుల ఆనందాన్ని నువ్వు నాకు మరలా కలిగించవని ఒక దావీదు వలె, ఒక హబక్కూకు వలె మనము కూడా ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిలో, ప్రభువా నువ్వు మాకు వాగ్దానం ఇచ్చావు కదా, నువ్వు మాకు వాగ్దానం చేసావు కదా, అయ్యా వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా మమ్ము కాపాడువాడవు నీవే, ఆహా నమ్మకమైన దేవా మమ్ము కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను నే కొనియాడేదా కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తించును, ఆహా అన్ని వేళలయందునా నిన్ను పూజించి గణపరతును, ప్రభువా నిన్ను నే కొనియాడేదా, నిన్ను నే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, ప్రభు నిన్ను ఏంటంట ఆయన వాగ్దానాలు మనకిచ్చాడే, వాగ్దానం ఆయనే, మనకి స్థిరమైన వాగ్దానాలను సిద్ధం చేస్తున్నవాడు ఆయనే. అయితే ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడు, మనము కూడా ఏంటంట, మనము కొందరు చూసినప్పుడు ఈ యొక్క నూతన సంవత్సరం చూడండి, మనం ఏమంటాం తెలుసా, అప్పుడప్పుడు ఏంది ఈరోజు బాబులే కొత్తగా ఉన్నవి అంటాం, ఏంటంట ఈరోజు ఏంది కొంచెం కొత్తగా కనబడుతున్నాం అంటే, ఎవరైనా కొత్త వస్త్రాలు వేసుకున్నప్పుడు లేదా ఎవరు ముఖాలైనా కానీ రోజు కనిపించే విధంగా లేకుండా మంచిగా ఏదండి మేకప్ వేసుకొని ఉన్నప్పుడు ఏంది ఈరోజు చాలా కొత్తగా కనబడుతున్నాం అంటున్నాం కదా, అట్లాగే మనం మనుషులు చూసినప్పుడు ఎలాగైతే క్రొత్తదనము మనకు కనబడుతుందో ప్రభువులో కూడా ఏంటంట మనకి మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడంట, ఒక క్రొత్తదనాన్ని. ఏదో క్రొత్త వస్త్రాలు వేసుకుంటే ప్రభువుకి సంతోషం లేదు, కానీ ఏంటంట మనము ప్రభువుకి ఎలా కనబడాలంట, క్రొత్తగా ఎల్లవేళలా కూడా నూతనముగా మనం మార్చబడాలి, నవీనముగా మనం మార్చబడాలి, మన మనస్సులు మార్చబడాలి, మన హృదయాలు దావీదు అంటాడు, అయ్యా నా మనసు మంచిది కాదయ్యా, నా హృదయము మంచిది కాదు, అది చంచలం లేదు అయ్యా ప్రభు, నేను చంచలడను, నేను పదే పదే మారిపోతుంటా. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడు ఉన్నాడంట, స్కూల్కి వెళ్ళే పిల్లాడు ఇలాగా చదువుతూ ఉన్నాడంట, భూమి డాష్గా ఉండును అని చదువుతున్నాడంట. ఏదండి భూమి డాష్గా అంటే భూమి గుండ్రంగా ఉండని చెప్పేసి చదువుతున్నాడంట. అలాగే ఇంటికి వచ్చి చదువుతున్నాడంట, భూమి గుండ్రంగా ఉండను చదువుతా ఉంటే వాళ్ళ నాన్న వింటున్నాడంట, అరా నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను గుంటూరులో కానీ విజయవాడలో కూడా భూమి ఎక్కడ గుండ్రంగా లేదే, భూమి ఎట్లాగుంది బల్లపరుపుగా ఉంది, కాబట్టి భూమి గుండ్రంగా కాదు బల్లపరుపుగా ఉందని చెప్పేసి చదవమన్నాడంట. వీడు ఇంట్లో భూమి బల్లపరుపుగా ఉందని చదివి స్కూల్కి వెళ్ళి కూడా భూమి బల్లపరుపుగా ఉందనే చదువుతున్నాడంట. అయితే టీచర్ ఏందంట, రే నేను నీకేం చెప్పాను రా, భూమి గుండ్రంగా ఉందంటే నువ్వేంది భూమి బల్లపరుపుగా ఉందంటావు. మేడం గారు ఇదిగో మా నాన్న చెప్పాడు, అరే చదువుకున్న వాడికంటే చదువుకోనేడే
మేలురా. ఏమన్నాడు? మా నాన్న చెప్పాడు, చదువుకున్నవాడు కంటే చదువుకున్నవాడే మేలు, భూమి బలపరుపుగా ఉందని చెప్పాడు మేడం అన్నాడు. అయితే ఆవిడ పెటాపెట 2 బీకి అని చెప్పేసి భూమి గుండ్రంగా ఉందని చెప్పేసి చదవమని చెప్పిందంట. ఇప్పుడు ఆడు ఇంటికి వస్తే భూమి గుండ్రంగా ఉందంటే ఇటు అలా ఊరుకోడు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి భూమి ఏమన్నా బలపరుపుగా ఉందంటే తీసుకోదు. ఇప్పుడు ఆడు ఏం చేస్తాడంట, ఇంటికి రాగానే అంటున్నాడంట భూమి బలపరుపుగా ఉంది అంటున్నాడంట. స్కూల్కి వెళ్ళి భూమి గుండ్రంగా. అట్లాగే ఈ రోజుల్లో మనము కూడా మందిరంకి వెళ్ళాము, స్తోత్రం చెల్లింతుమని పాడుతాం. ఇంటికెళ్ళి ఏ పాటలు పాడుతున్నా, ఇంటికెళ్ళి టీవీలో ఏ చూస్తున్నా, ఇంటికెళ్ళి ఎవరితో ఏం మాట్లాడుతున్నా, నీ సహవాసం ఎవరితో, దేవునికి ఇష్టమేనా, నీ నోట నుంచి వచ్చే మాటలు, నీ హృదయంలో తలంపులు ఏంటంట, మన మనసు చంచలత్వం, మన స్వభావం వెంటనే మారిపోతూ ఉంటాయి, మన బుద్ధి వెంటనే మారిపోవటం కాదులగా ప్రభువులో. అందుకనే స్థిరులుగా వేరు పారడం అంటే ఏంటి తెలుసా? ఏమండి, వేరు పారిన జీవితంలో చూసా. ఇప్పుడు చూడండి, పెద్ద తుఫాన్లు వానలు వచ్చినప్పుడు పడిపోయే చెట్లు ఏంటి? పెద్ద చెట్లు కాదు. ఏ చెట్టు వేరైతే భూమి లోపలికి వెళ్ళి ఏమండి పారదో మొట్టమొదటి పోయే చెట్టు ఏంటో తెలుసా? ఆ చెట్టే. ఏంటంట? అందుకని మన వేర్లు ఎక్కడ పారాలంట? క్రీస్తులో, దైవత్వంలో, ప్రార్థనలో, సహవాసములో, పరిశుద్ధులతో మన వేరు పారితే, వారితో ఎడతగని సంబంధాలు మనము కలిగి ఉంటే మనము ఎటువంటి శ్రమ ఏంటంట, ఏ ఇబ్బందులు వచ్చినాయో ఏమొచ్చినా కానీ ఏంటంట కదలని వారముగా, కదలింపబడిన వారముగా ఉంటాం. స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకు సఫలపరచునుగాక. అయితే దానికి ఏంటంట, ప్రభువుకి మనము ఇష్టలుగా, ప్రియులుగా, ఒక నవీనమైన స్వభావాన్ని, నవీనమైన హృదయాన్ని మనం అందరము కూడా ధరించుకుందుము గాక. సమయం చాలా కాలాతీతం అవుతుంది. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, దేవా, ఇదిగో ప్రభా, 2025 సంవత్సరం ప్రభా, ఈ ప్రారంభ దినాన మరి ఒక పర్యాయం ప్రభా నీ కృపాసందుకు రావటానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మా నాదుడా మీకు లెక్కలేనండి కోట్లాది వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం మా పరమ తండ్రి. ప్రభా, ఈ సంవత్సరం అంతా కూడా ప్రభా నీ కరుణ, నీ కటాక్షములను, నీ ప్రేమను మా పట్ల మీరు కురిపించండి. సీయోనులో నుంచి ప్రభా నీ మహిమ మేఘమును మా మీద ప్రజ్వలింపచేయండి దేవా. నీకు స్తోత్రాలు. నీ యొక్క నీతి సూర్యుని కిరణాలు మీరు రెక్కల చాటులో భద్రపరచండి. ఆరోగ్యమును, క్షేమమును, నెమ్మదిని మాకును, మా కుటుంబాలకును కలుగును గాక. ఈ సంవత్సరం ప్రారంభం మొదలు అంతవరకు ప్రభా అలనాడు ఎలాగైతే ఇశ్రాయేలును ప్రభా నడిపించడానికి మీరు పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దిగి వచ్చారు ప్రభా, ఈ యొక్క నూతన సంవత్సరం అంతా కూడా ప్రభా మమ్మల్ని నడిపించడానికి మీరే మాతో రమ్మని ప్రభా, నీకు ఇష్టమైన భక్తిని మేము కనపరిచే వారముగా ప్రభా, నవీనమైన మనసును, నూతనమైన స్వభావాన్ని, నూతన హృదయాన్ని మేము కలిగి ఉండే వారముగా, భక్తిలో స్థిరులుగా వేరుపారిన జీవితం మేము కలిగి ఉండేవారలాగా మీరు మాకు సహాయం దయచేయమని ప్రభా, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మా జీవితంలో ప్రభా నెరవేర్చమని, సఫలపరచమని, మాకును, మా పిల్లలకును, మా బిడ్డలకును మేము చేస్తున్న ప్రతి పనులను మాకు విజయాన్ని అనుగ్రహించమని ప్రభా, ఈ సంవత్సరం ప్రారంభం మొదలుకొని ప్రభా సంవత్సరాంత వరకు ప్రభా నీ నూతనమైన కార్యాలను మా పట్ల మీరు ప్రభా వాగ్దానం చేసిన ప్రతి కార్యాన్ని మీరు నెరవేర్చమని, అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అత్యధిక ధారాళముగా ప్రభా మీరు దీవిస్తున్న వాగ్దానం చేశారు. దేవానికి స్తోత్రాలు. గొప్ప దేవుడా, అన్ని విషయాల ప్రభా మమ్మల్ని తలగా ఉంచండి ప్రభా. నీకు ఇష్టమైన వారికి ఉండేలాగా మీరు సహాయం దయచేయమని ప్రభా. మరి ప్రాముఖ్యంగా ప్రార్థనలో, వాక్యములో, ధ్యానములో, సహవాసులు, అపోస్తుల బోధలు, వేరుపారిన జీవితాలు కలిగి ఉండి ప్రభా నీకు ప్రియులుగా మార్చబడే గొప్ప భాగ్యాన్ని దండను మాకు అనుగ్రహించమని ప్రభా, మీరు ఇచ్చిన వాగ్దానాలను నూతన కాలం బట్టి దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని, మా పరిచరణ, మా కుటుంబాలు, మన సంఘాలు మీరు విస్తరింప చేయమని యేసుగణత ఉన్నత పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రేఖలతో